కల్వకుంట్ల కన్నారావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్నారావుతో పాటు మరో 5గురిపై కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. న్యాయం కోసం కన్నారావు వద్దకు విజయవర్ధన్ రావు వెళ్లినట్లుగా తెలుస్తోంది. నిర్బంధించి 60 లక్షల నగదు, 94 తులాల బంగారాన్ని దోపిడీ చేసినట్లు సమాచారం. నందిని చౌదరితో కలిసి దోపిడీ చేశామని విజయవర్ధన్ రావు అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్వకుంట్ల కన్నారావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కల్వకుంట్ల కన్నారావుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కన్నారావు పైన మరోసారి బంజారాజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇప్పటికైనా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లో ఓ ల్యాండ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అయితే గెస్ట్ హౌస్ లో తనను నిర్బంధించి కొట్టి 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోపిడీ చేశాడని బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి అనే ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. న్యాయం కోసం కన్నారావు దగ్గరకు వెళ్లిన ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు అతడి వద్ద ఉన్న నగదు ఉన్నాయని తెలుసుకుని స్కెచ్ వేసిన నందిని చౌదరి ఆ తర్వాత కన్నారావు శ్యాంప్రసాద్తో కలిసి పక్కా ప్లాన్ చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ అధికారిగా ఉన్న సమయంలో ఉన్న భుజంగరావు, ఏసీపీ కట్ట సాంబయ్య తమకు క్లోజ్ అంటూ చెప్పి బెదిరింపులకు పాల్పడి కన్నారావుతో పాటు అతని అనుచరులందరూ కలిసి తనపైన దాడి చేసి నగలు దోచుకుపోయారని చెప్పి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాధురి, అలాగే కన్నారావుతో పాటు మరో 5గురిపై కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయంటారు కృష్ణ? మాధురి, ఏదైతే కన్నారావుతో పాటు మరో 4 మొత్తం 5 మంది కలిసి తనని కొట్టారు, ఆ తర్వాత తన దగ్గర డబ్బు నగలు దూసుకుపోయినారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ రోజు గెస్ట్ హౌస్ లో ఏం జరిగింది ఏంటి అనే విషయం పైన పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఏదైతే అతను చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి ఏంటి, మొదటైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు దానిపైన విచారణ సాగడం జరుగుతుంది. ఒకవేళ కనుక అదే నిజమైతే ఆ 4 వ్యక్తులు ప్రస్తుతం ఫరారీలో ఉన్నారు, వారిని అరెస్ట్ చేస్తాము. అవసరమైతే జైల్లో ఉన్న కన్నారావు బెయిల్ పైన విడుదలైన మరుక్షణం అతన్ని అరెస్ట్ చేసి మరోసారి కోర్టు ఎదుట హాజరుపరుస్తాము, బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.